ఈ సమయంలో ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానించుకుందాం. आइए हम प्रार्थना के साथ आज का वचन सुनेंगे। ఘనుడు అయిన మా తండ్రి, अतिमान हमारा परमेश्वर, మీరు ఇచ్చిన సమయానికి వందనాలు చెల్లిస్తున్నాం. पिता आपने आज अच्छे समय दिया इसलिए धन्यवाद। మీరు మాట్లాడి మీ నామమును ఘనపరచుకొనుమని पिता आप हमारे साथ बात कीजिए। రక్షకుడైన యేసు నామమున అడుగుచు ఉన్నాము తండ్రి. छोटे से दो यीशु के नाम से मांगता हूँ पिता। ఈ ప్రత్యేకమైన సమయంలో आइए आज इस खास समय में దానియేలు గ్రంథంలో ఉన్నటువంటి 2వ అధ్యాయాన్ని చదువుకుందాం. दानियेल का किताब दूसरा अध्याय में हम पढ़ेंगे। ఇక్కడ భక్తుడు జ్ఞాని ధనవంతుడైనటువంటి నెబుకద్నెజరుకు వచ్చినటువంటి కళని మనం గమనిస్తూ ఉన్నాం. हम देखें तो यहाँ पर परमेश्वर का दास नेबुकदनेजर राजा को एक स्वप्न आया, उसके बारे में हम आज ध्यान करेंगे। నెబుకద్నెజరుకు వచ్చిన కళ ఎవరు కూడా చెప్పలేరు. जो उनको सपना आया था उसका अर्थ कोई भी नहीं बता पाया, ఎందుకంటే అది అతని ఒక్కడికే మాత్రమే తెలుసండి. क्योंकि उसका अर्थ वो अकेला ही जानते हैं। అక్కడ చాలా మంది జ్ఞానులు ఉన్నారు. उन जगह में देखे तो उस घटना में बहुत विद्वान लोग भी है। అక్కడ అనేక కులాల్లో నుండి, జాతుల్లో నుండి, ఆ తర్వాత దేశాల్లో నుండి వచ్చిన జ్ఞానులు అక్కడ ఉన్నారండి. और देखे तो वहाँ पर अलग अलग जातियों से, अलग अलग जगहों से, अलग अलग देशों से भी बहुत सारे व्यक्ति है। వాళ్ళు చెప్పేటువంటి మాట ఒక్కటే, वो सब भी एक ही उत्तर दिया, రాజుగారు మీకు వచ్చిన కళని మాకు చెప్పండి, हे राजा जो आपको स्वप्न आया था वो हमको बताइए, మేము దాని యొక్క అర్థాన్ని తెలియచేస్తాము అని చెప్తూ ఉన్నారు. तो हम उसका विवरण हम देंगे बोल के वो उत्तर देने लगे। అయితే ఆ మాటలు రాజుకి చాలా కోపాన్ని తెప్పించున్నాయండి. जब वो सुना था वो राजा को बहुत गुस्सा आया, నా కళ మీరు చెప్పాలి అని మరలా చెప్పాడు. लेकिन राजा ऐसे कह रहा है कि मेरा जो स्वप्न आया था वो आप बोलना है। ఆ కళని రాజుగారు మర్చిపోయి ఉన్నాడు. तो राजा ने उस स्वप्न को भूल गया। అప్పుడు జ్ఞానుల్ని అందరినీ కూడా పిలిపించుకొని చంపేసేయమని చెప్పాడు. उस घटना में देखे तो राजा ने ऐसे आज्ञा दिया, सारा विद्वान लोगों को आप इधर बुलाकर उन सबको भी मार दो। అప్పుడు జ్ఞాని అయినటువంటి దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో అనేటువంటి వాళ్ళు నలుగురు ఉన్నారండి. तब प्रभु का दास शद्रक, मेशक, अबेदनेगो ये था। వీళ్ళ నలుగురిని కూడా మొట్టమొదట చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ये चार लोगों को भी उस घटना में देखे तो मारने के लिए तैयार हुआ, కానీ लेकिन దేవుడు దానియేలుకి ఇచ్చినటువంటి దర్శనాన్ని గమనించినట్లయితే परमेश्वर ने दानियेल को दर्शन दिया और पूरा भी अच्छे रूप से विवरण दिया। దానియేలు తన స్నేహితులతో ఏమని చెప్పారంటే, दानियेल ने उनका मित्र के साथ ऐसे कहा, రాజుగారికి వచ్చినటువంటి కళను మనం చెప్పలేకపోతే, जो राजा को स्वप्न आया अगर हम उनको विवरण नहीं दिया तो మనము చనిపోతాము అని చెప్పినప్పుడు हम मर जाएंगे बोल के कहा। వాళ్ళందరూ కూడా కలిసి ప్రార్థన చేసి ఉన్నారు. तब वो सब ने मिलकर इकट्ठा होकर परमेश्वर को दुआ किया। ఆ విషయాన్ని దానియేలుకి దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. तो परमेश्वर ने सारा स्वप्न का विवरण दानियेल को दिखाया। అప్పుడు ఆ కళ యొక్క భావాన్ని చెప్పడానికి దానియేలు సిద్ధపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. तब दानियेल ने राजा को उस स्वप्न का विवरण देने के लिए तैयार हुआ। ఆ 2వ అధ్యాయంలో ఒక విగ్రహాన్ని రాజుగారు చూచినట్లుగా మనకి చెప్పబడి ఉన్నది. तो दूसरा अध्याय में हम देखें तो उस घटना में एक बड़ा एक मूर्ति को बनाया। ఇక్కడ కనబడినటువంటి అర్థం ఏంటంటే, तो इस स्वप्न में विवरण ये है, 2వ అధ్యాయం 38వ వచనంలో, दूसरा अध्याय में 38 वचन हम पढ़े तो ఇక్కడ మనకి కనబడేటువంటి విషయాన్ని మనం వివరాలన్నీ కూడా గమనిస్తూ ఉన్నాం. यहाँ पर हम अच्छे से पढ़ सकते हैं। 39వ వచనంలో, తామే ఆ బంగారు శిరస్సు, తాము చనిపోయిన తర్వాత తమరి రాజ్యం కంటే తక్కువైన రాజ్యం ఒకటి లేచును, అటు తర్వాత లోకమంతటిని ఏలినట్టి 3వ రాజ్యం ఒకటి లేచును, అది ఇత్తడి వంటిది అగును, పిమ్మట 4వ రాజ్యం ఒకటి లేచును, అది ఇనుము వలె బలముగా ఉండును, ఇనుము సమస్తమైన వాటిని విరచి కొట్టునది కదా, ఇనుము పగలగొట్టినట్లు అది రాజ్యములన్నిటినీ పగలగొట్టి పొడి చేయును. यहाँ पर पढ़ेंगे दानियेल का किताब दूसरा अध्याय 39-40 2 वचन हम पढ़ेंगे। तेरे बाद एक राज्य और उदय होगा जो तुझसे छोटा होगा, फिर एक और तीसरा पितल का सा राज्य होगा जिसमें
सारी पृथ्वी आ जाएगी। चौथा राज्य लोहे के तुल्य मजबूत होगा। लोहे से तो सब वस्तुएं चूर चूर हो जाती और पिस जाती है, इसलिए जिस भांति लोहे से वे सब कुचली जाती है, उसी भांति उस चौथे राज्य से सब कुछ चूर चूर होकर पिस जाएगा। ఇక్కడ 32వ వచనంలో మనం గమనించినట్లయితే यहाँ पर हम पढ़े तो 32 वचन में ఒక విగ్రహాన్ని రాజుగారు చూస్తూ ఉన్నారు यहाँ पर उनका स्वप्न में एक बड़ा मूर्ति को देखता रहा। ఆ విగ్రహములో తలేమో బంగారంతో ఉన్నది, उसका सिर तो सोने से था, ఆ తర్వాత భాగమైనటువంటి और बाद में देखे तो రొమ్ము భుజము వచ్చేసరికి వెండితో ఉన్నది, उनका छात वो चांदी से था, దాని ఉదరము తొడలు వచ్చేసరికి ఇత్తడివిగా ఉన్నవి, उनका पाँव देखे तो वो और दूसरे से था, దాని మోకాళ్ళు ఇనపవిగా ఉన్నట్లుగా గమనిస్తూ ఉన్నాం। उनका पाँव और टांगे देखे तो वो लोहे के था, దాని పాదముల్లో ఒక భాగము ఇనుపది, మరొక భాగం మట్టిది అయి ఉన్నట్లుగా గమనిస్తూ और ఉన్నాం। देखे तो मिट्टी से भी उनका पाँव था। మొట్టమొదటిది బంగారము, पहले देखे तो वो सोने का, రొమ్ము భుజములేమో వెండివి, और उनका छात देखे तो वो चांद का था, దాని ఉదరము తొడలు ఇత్తడివి, और उनका पाई तक हम देखे तो वो इतड़ी का था, మోకాళ్ళు కాళ్ళు వచ్చేసరికి ఇనుము మట్టితో ఉన్నట్లుగా గమనిస్తూ ఉన్నాం। और पाई और टांगे देखे तो लोहे का था। ఇదంతా కూడా ప్రపంచంలో జరిగేటువంటి మార్పుని రాజుకి తెలియజేస్తూ ఉన్నాడు। वो देखे तो ये सारा भी देखे तो इस संसार में जो नया बदल आ रहा है उसका बारे में यहाँ पर परमेश्वर दिखाया। దాని వివరణ అంతా కూడా రాజుగారికి భక్తుడైనటువంటి దానియేలు ఇస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం। ये सारा विवरण को परमेश्वर ने दानियल को दिखाया। दानियल जाके राजा के साथ विवरण दे रहा है। ఆ 4 వస్తువులు కూడా జరగబోయేటువంటి కార్యాన్ని తెలియచేసినటువంటి ये 4 भी अलग अलग रूप ये आने वाले दिनों में होने का घटनाओं के बारे में परमेश्वर दिखाया। బంగారము, सोना, వెండి, चांद ఇత్తడి, और एक ఇనుము, और लोहा ఇనుము మట్టి, और मिट्टी भी, ఇవన్నిటినీ కూడా ये सब ఒక రాయి వచ్చి దంచి వేసినట్లుగా చెప్పబడి ఉన్నది। ये सबको भी एक बड़ा पत्थर आया और आके चूर चूर किया। ఇక్కడ మన జీవిత చరిత్రని ఒకసారి పరిశీలించుకున్నప్పుడు यहाँ पर हम हमारा जीवन का चरित्र हम देखे तो इतिहास, రాజు చాలా జ్ఞానం కలిగినటువంటి వాడు, राजा ने बहुत ज्ञानी थे అతను చాలా ధనవంతుడైనటువంటి వాడు, और वो बहुत अमीर था। ఆ తర్వాత వచ్చేటువంటి వెండి బంగారం కంటే విలువ తక్కువైనటువంటిది, और आने वाले दिनों में देखे तो वो चांदी बहुत उनका कीमती बहुत कम था। ఆ తర్వాత వెండి కంటే బలహీనమైనటువంటిది ఇత్తడి, और देखे तो उनका और नीचे नीचे जा रहा है उनका, ఇత్తడి కంటే బలహీనమైనటువంటిది ఇనుము, और देखे तो उनका जो वैल्यू था वो कीमती पूरा नीचे होते हुए आने दिन में देखे तो वो मिट्टी समान हो रहा है। ఇవన్నీ కూడా జరగబోయేటువంటి ప్రపంచాన్ని చెప్తూ ఉన్నాడు। ये पूरा भी देखे तो आने वाले दिनों में संसार का हाल किस तरह होगा बोल के परमेश्वर ఆ दिखाया। తర్వాత బబులోను అనగానే బంగారంతో చెప్తూ ఉన్నాడు, और बबीलोन पर देखे तो बबीलोन के बारे में तो सोना है बोल के दिखाया। తర్వాత వెండి దగ్గరకు వచ్చేసరికి మీదో మాదీయులు పారసీకుల్ని చెప్తూ ఉన్నాడు, और पारसिक मादियों के बारे में तो एक चांद समान दिखाया। ఆ తర్వాత ఇత్తడి అనేసరికి గ్రీసు సామ్రాజ్యాన్ని బోధిస్తూ ఉన్నాడు, और ग्रीस के बारे में भी परमेश्वर ने दिखाया। 4వది ఇనుముతో పోల్చినటువంటి రోమా సామ్రాజ్యాన్ని చెప్తూ ఉన్నాడు। ये चौथा देखे तो वो रोमी का साम्राज्य लोहा के समान है बोल के दिखाया। ఇవన్నీ మరలా చదువుతూ ఉంటే కానీ మనకు అర్థం కావండి। बहुत बार हम पढ़ते पढ़ते हुए तो हमको इस बात समझाएगा। ఇదంతా కూడా చరిత్రని జ్ఞాపకం చేసేటువంటి అధ్యాయం అయి ఉన్నదండి। ये पूरा भी इतिहास को हमको सिखाता है और याद दिलाता है। నెబుకద్నెజరు नेबुकदनेजर ने మాదీయులు పారసీకులు
मादी और पारसियों में ఆ తర్వాత గ్రీసులు, और ग्रीस ने ఆ తర్వాత రోమా సామ్రాజ్యము, और रोमियो ने। ఆ తర్వాత దేవుని యొక్క ఆఖరి గడిగా చెప్పబడి ఉన్నది. देखे तो ये परमेश्वर का अंतिम दिनों में हम है। ఇప్పుడు చెప్పబడినటువంటి అంశమంతా జరిగిందా అనేది మనం గమనించవలసి ఉన్నాం. हम अब अभी सोचेंगे जितने अभी हम पढ़ा चुका है ఇవన్నీ हो కూడా गया। జరిగినటువంటియేనండి. ये पूरा तो उस दिनों में तो ऑलरेडी हो चुका है। ఇక్కడ మనం చరిత్రని పరిశీలించుకుంటా వచ్చినప్పుడు जब हम इसको इतिहास पढ़ते हैं, భక్తుడైనటువంటి దానియేలు దాని వివరణ ఇస్తూ ఉన్నాడు. परमेश्वर का दास दानिయేल ने इनका बारे में सारा विवरण दे रहा है। రాజు చాలా భయపడిపోయాడు ఆ విషయాలను విన్న తర్వాత. जब राजा ने सुना बहुत डर गया। ఈయన దేవదూత ఆత్మ కలిగినటువంటి వాడు కాబట్టి వివరిస్తూ ఉన్నాడని చెప్తూ ఉన్నాడు. राजा ने ग्रहण किया कि ये दानिయేल परमेश्वर का आत्मा से भरा हुआ एक व्यक्ति है। ఎందువలనంటే क्यों ऐसे उत्तर दिया? ఆ విషయాల్ని చెప్పడానికి ఎవరి జ్ఞానం కూడా చాలదండి. इनका बारे में विवरण देने का बुद्धि और ज्ञान किसी को भी नहीं है। కళ చెప్పితే కళ భావన చెప్పగలరు. कोई भी हो स्वप्न अगर बोले तो उनका विवरण दे सकते हैं। కళ భావం చెప్పగలిగినటువంటి వ్యక్తి దేవుని ఆత్మతో నింపబడిన వాడుగా గమనించి ఉన్నాడు. तो राजा ने उन्होंने देखा, वो पहचान लिया कि जिन्होंने स्वप्न को बोल रहे और स्वप्न का अर्थ भी विवरण दे रहा है। అందువలన రాజుగారు కూడా భక్తుడైనటువంటి దానియేలుకి మొక్కినట్లుగా చెప్పబడి ఉన్నది. इसलिए वो राजा भी परमेश्वर का दास हुए, वो दानिయేल को सिर झुकाया। 46వ వచనంలో అంతటా రాజుకు నెబుకద్నెజరు దానియేలుకు సాష్టాంగ నమస్కారం చేసి అతన్ని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పింప ఆజ్ఞాపించెను. ఈ మర్మములను బయలుపరచుటకు నీవు సమర్థుడు అయితివే. నీ దేవుడు దేవతలకు దేవుడు, రాజులకు రాజును, మర్మములు బయలుపరచువాడునై ఉన్నాడని దానియేలునకు ప్రత్యుత్తరం ఇచ్చెను. यहाँ पर पढ़े तो दानिయేल 2 अध्याय 46 वचन में ऐसे लिखे हैं, इतना सुनकर नेबुकदनेस्सर राजा ने मुंह के बल गिरकर दानिయేल को दंडवत किया और आज्ञा दी कि उसको भेंट चढ़ाओ और उसके सामने सुगंध वस्तु जलाओ। ఇక్కడ దానియేలుని పూజ చేసినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. यहाँ पर हम देख सकते हैं कि राजा नेबुकदनेस्सर ने दानिయేल के सामने सिर झुका रहा है। రాజుగారి కళని చెప్పడమే కాకుండా जो सपन राजा को आया उसका विवरण देना ही नहीं, ఆ తర్వాత జరిగేటువంటి విషయాన్ని కూడా బోధిస్తూ ఉన్నాడు. और आने वाले दिनों में जो घटना होने जा रहा है అది उसके बारे में विवरण दिया। చెప్పగలిగినటువంటి వ్యక్తి जो इतना विवरण देने वाले वो व्यक्ति ఒక్క దానియేలు మాత్రమే సరిపోయి ఉన్నాడు. उन दिनों में केवल एक दानिయేल मात्र था, దానియేలుతో పాటు ఇంకా ముగ్గురు ఉన్నారు. और दानिయేल के साथ और 3 व्यक्ति थे। కానీ వాళ్ళందరినీ గురించి చెప్పలేదు. కానీ यहाँ पर उसका बारे में विवरण नहीं दिया, దానియేలు ప్రత్యేకమైనటువంటి ఆత్మ కలిగినటువంటి వాడు. लेकिन दानिయేल को परमेश्वर का आत्मा था। అందువలన దానియేలుని రాజుగారు చాలా ఉన్నతమైనటువంటి దశలోనికి తీసుకుని వెళ్ళారు. इसलिए राजा ने दानिయేल को एक ऊंचा पदवी में दिया था। ఇప్పుడు మనం పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ఉన్నప్పుడు जब हम बाइबल को पढ़ते हैं, దీనిలో ఉన్నటువంటి అంశాలని కూడా మనం పరిశీలించుకుందాం. हम इसमें जो छुपे हुए एक वचन का अर्थ है, हम ध्यान देना है। మొదటిసారిగా నెబుకద్నెజరు, पहले बार देखे तो नेबुकदनेस्सर ने, ఆ తర్వాత రాజ్యము మాదీయులు పారసీకులు, और दूसरा राज्य है मादियों का और पारसियों का। ఆ తర్వాత గ్రీసు సామ్రాజ్యము ప్రపంచాన్ని ఏలినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. हम जान सकते हैं कि उनके बाद वो ग्रीस के राज्यों ने सारा संसार को राज्य किया। ఆ తర్వాత ఇనుముగా చెప్పబడినటువంటి రోమా సామ్రాజ్యం ప్రపంచాన్ని ఏలి ఉన్నట్లుగా మనం తెలుసుకుంటూ और ఉన్నాం. चौथे बार देखे तो वो रोमियों का साम्राज्य है, वो भी राज्य किया था। ఇవి చెప్పగలిగినటువంటి జ్ఞాని ఎవరైనా ఉన్నారా? इनका बारे में विवरण देने का ज्ञानी कौन है? దేవుడు ఎందుకు దానియేలుని ఆ విధంగా హెచ్చించి ఉన్నాడు? किस तरह परमेश्वर क्यों दानिయేल को इतने ज्यादा आदरण दिया? యేసు ప్రభువారు పుట్టక మునిపే ఇవన్నీ కూడా చెప్పబడి ఉన్నవి. ये सारा घटना यीशु का जन्म के पहले ही हुआ था। ఇవన్నీ కూడా మనుషులు ఊహించినటువంటి సంఘటనలన్నీ. ये कोई भी इंसान का सोच से भी नहीं हो सकते हैं। వాళ్ళందరూ కూడా ఏ విధంగా వచ్చారు, ఏ విధంగా పోయారు అనేది చరిత్రలోనే మనం గమనించగలమండి. वो सब भी किस तरह आया, उनका वापस कैसे हुआ, उनका गुजर कैसे गया, वो पूरा भी इतिहास में लिखे हैं। ఇవి ఏ కాలాన ఎలాగ వ్రాయబడి ఉన్నవి అనే చరిత్ర కూడా మనకు దొరకటం లేదండి. तो आज हम भी इतना ज़्यादा तो किताब में नहीं पढ़ सकते हैं कि वो कितने साल में हुआ, कहाँ कहाँ हुआ, हम बहुत खोजना पड़ेगा। ప్రపంచ చరిత్రను
భక్తుడైనటువంటి దానియేలు చెప్తూ ఉన్నాడు. तो इस सारा संसार का इतिहास को परमेश्वर का दास दानियल ने विवरण दिया. ఎంత దయగలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నామో గమనించవలసి ఉన్నాం. हम ध्यान देना चाहिए कि हमारा परमेश्वर कितना बड़ा दयालु है. దేవుడు మనకి అవన్నీ కూడా బయలుపరుస్తూ ఉన్నప్పుడు परमेश्वर जब इस सारा विवरण हमको देना है, ఎక్కడ దేవునికి వ్యతిరేకమైనటువంటి భావాలు బయలుదేరుతావో గమనించవలసి तो ఉన్నాం. आपका हृदय में कहाँ परमेश्वर को व्यतिरेक रूप से आप चल रहा है. ఇక్కడ దానియేలు గ్రంథం 2వ అధ్యాయం అనే చెప్తూ ఉన్నాం. हम यहाँ पढ़े तो दानियल का किताब 2 अध्याय में ఇది ఒక అన్యుడైనటువంటి రాజుకి కలిగినటువంటి కలగా మనం తెలుసుకోవాల్సి ఉన్నాం. यहाँ पर हम जान सकते हैं कि एक अन्य जाति व्यक्ति था, वो राजा नेबुकदनेस्सर ने. ఆ రాజు భక్తుడైనటువంటి దానియేలుకి సాష్టాంగ నమస్కారం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. वो राजा ने परमेश्वर का दास दानियल को सिर झुकाया था. ఎందుకంటే क्यों? ఎవరు కూడా చెప్పలేనటువంటి జ్ఞానాన్ని భక్తుడైన దానియేలు చెప్పి ఉన్నాడు. कोई भी विवरण नहीं दिया हुआ इतना बड़े दर्शन को दानियल ने विवरण दिया था. వాళ్ళు చాలా పరిశుద్ధులుగా చెప్పబడి ఉన్నారు. हम देखे तो वो सब भी बहुत पवित्र जन है. అందుకనే యేసు ప్రభు వారు కూడా इसलिए यीशु भी దానియేలు గ్రంథంలో వ్రాయబడి ఉన్న అంశాలు జరుగుతూ ఉన్నప్పుడు గమనించండి అని చెప్పి ఉన్నారు. यीशु भी उत्तर दिया कि एक घटनाओं में जो किताब दानियल में लिखे हैं वो सब को भी आप ध्यान से पढ़िए. కాబట్టి ఈ సమయంలో మనం इसलिए आज इस समय में మొదటిసారిగా బబులోను సామ్రాజ్యంలో జరిగిన విషయాన్ని చూద్దాం. जो बाबिलोन का दिनों में घटना हुआ था उनका बारे में भी हम कुछ पढ़ेंगे. ఆ రోజుల్లో బబులోను యొక్క కోట ఎలా ఉన్నదో ఒకసారి గమనించుదామండి. उन दिनों में बाबिलोन का किला इस तरह है. అక్కడ ఆ కోటకి ఉన్నటువంటి చుట్టూ 80 అడుగుల వెడల్పుతో చుట్టూ ఉన్నదని. वहाँ पर देखे तो वो बहुत एक 19 वो इस गिनती से वो किला बना हुआ था. 250 అడుగులు ఎత్తులో ఉన్నదండి. और दो उनका ऊंचा देखे तो 250 का इतना फीट ऊपर था. అది చుట్టూ కూడా 25 మైళ్ళ 6 ఫర్లాంగులు ఉన్నట్లుగా ఉన్నదండి. वो देखे तो उनका सारा पीछे उनका पूरा देखे तो 25 किलोमीटर से वो बना हुआ था. 25 మైళ్ళు చుట్టూ కొలత ఉన్నటువంటి కోటలో రాజుగారు జీవిస్తూ ఉన్నాడు. वो राजा जहाँ वास करता था वो सारा उनका कंपाउंड उनका वो दीवार है 25 किलोमीटर था. అంత బలమైనటువంటి ఆ కోటలో రాజుగారు నెబుకద్నెజర్ రాజు నివసిస్తూ ఉన్నప్పుడు इतना बड़ा किला में राजा नेबुकदनेस्सर ने वास करता रहा. ఆ తర్వాత బయలుదేరినటువంటి మాదీయులు పారసీకుల యొక్క చరిత్రని గమనించినట్లయితే अगर हम आने वाले दिनों में जो हुआ था चांद के समान मादी और पारसी उनका राज्य ऐसे था. 539 క్రీస్తు పూర్వము నుండి 331 మధ్యలో జరిగినటువంటి చరిత్రని మనం చూస్తూ ఉన్నాం. उनका इतिहास क्रिस्त का पहले 539 वर्ष उस साल में घटना हुआ था. ఆ తర్వాత 331లో మనం రోమియుల యొక్క చరిత్రని గమనిస్తూ ఉన్నాం. और इतिहास में हम देखें तो 331 क्रिस्त का जन्म के पहले घटना हुआ रोमियो उनका बारे में हम देख सकते हैं. మొదట నెబుకద్నెజరు, पहले नेबुकदनेस्सर, తర్వాత మాదీయులు పారసీకులు, और दूसरा मादियों पारसियों ने, ఆ తర్వాత గ్రీసులు, होने के बाद ग्रीसियों ने, ఆ తర్వాత రోమియులు ప్రపంచాన్ని ఏలినట్లుగా చెప్పబడుచు ఉన్నది. होने के बाद देखे तो रोमियो ने इस संसार को राज्य किया. మరి ఇన్ని చరిత్రలు మార్చినప్పటికీ కూడా तो इतना इतिहास है तो भी దేవుడు ఒక చోట చెప్పింది ఒక చోటకి సందర్భం లేకుండా చెప్పలేదండి. जो परमेश्वर यीशु ने प्रचार किया एक दूसरे से वो कनेक्शन है. ఇవి చాలా చోట్ల చెప్పబడుచు ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. हम ध्यान देना कि इस तरह विवरण बहुत बार इसका पहले भी दिया है. దానియేలు గ్రంథంలో రాసి ఉన్నాడు, दानियल का किताब में भी लिखे हैं, ప్రకటన గ్రంథంలో రాసి ఉన్నాడు, प्रकाशित वाक्य में भी लिखे ఆ हैं, తర్వాత ప్రపంచ చరిత్రలో కూడా రాసి ఉన్నాడు. और इस संसार का इतिहास में भी यीशु का बारे में लिखे हैं. మరి ఇన్ని చరిత్ర కలిగినటువంటి ఈ అంశాలని మనం పరిశీలించవలసి तो ఉన్నాం. जब इसका वचन पढ़ते हैं इतना सारा इतिहास के ऊपर भी हम पढ़ना है, जानकारी लेना है. కాబట్టి ఒక్కసారి దానియేలు గ్రంథం 2వ అధ్యాయాన్ని మనం చదివినట్లయితే इसलिए जब हम दानियल का किताब 2 अध्याय हम पढ़ते हैं, ఈ 2వ అధ్యాయం మొత్తంలో కూడా ఈ అంశం మనకు కనబడుతూ ఉంటుంది. इस 2 अध्याय में सारा
विषय के बारे में लिखे हैं। ఈ అంశాన్ని మొత్తాన్ని చదివినప్పుడు जब हम पूरा पढ़ते हैं, దయగలిగిన దేవుడు, हमारा परमेश्वर दयालु, ప్రేమ కలిగిన దేవుడు हमारा परमेश्वर जो प्रेम करते हैं, మనకి బోధించేటువంటి విషయాల్ని గమనించుదాం. तो जो हमको सिखा रहा है उसके बारे में हम बहुत ध्यान देना है। ధనవంతుడు, अमीर व्यक्ति, ఆ తర్వాత ఇంకా కొంచెం ధనవంతుడు, होने के बाद देखे था और छोटा सा कम अमीर व्यक्ति, ఇంకా కొంచెం తక్కువ ధనవంతులు, और पितली के समान हुआ था वो भी एक तो अमीर व्यक्ति। తర్వాత ప్రపంచాన్ని ఏలినటువంటి బలమైన రోమీల్ని మనం చూస్తూ ఉన్నాం. और देखे तो इस सारा संसार को राज किया रोमियों के बारे में हम देख सकते हैं। ఇవన్నీ కూడా దేవుళ్ళని మార్చుకుంటా వచ్చారు. ये सब भी उनका अपने अपने मूर्तियों को सिर झुकाते आया, సమయాల్ని మార్చుకుంటా వచ్చారు. वो अलग अलग कालों में आया। కొన్ని దేశాల్లోనైతే ఉదయం నుండి ఉదయం వరకు ఒక రోజుగా లెక్క వేశారు. कुछ देशों में तो देखे तो एक सुबह से लेकर और एक दिन सुबह तक एक दिन बोल के गिन लिया। కొన్ని దేశాల్లోనైతే మధ్యరాత్రి నుంచి మధ్యరాత్రి వరకు లెక్క వేశారు. और कुछ देश में तो ऐसे गिन लिया कि एक आधा रात से और एक दिन का आधा रात तक एक दिन बोल के पुकारा। కానీ పరిశుద్ధ లేఖనంలో మాత్రము लेकिन वचन में भी देखे तो అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను అని చెప్పుచూ ఉన్నారు. और शाम से और एक दिन का सुबह का मिलाकर एक दिन जैसे लिखे हैं। మనం ఆఖరి దినాల్లో ఉన్నాం కాబట్టి हम ये अंत का दिनों में है, రోమీలు లెక్కనే మనం లెక్క వేస్తూ ఉంటాం. तो हम भी एक रोमी राज्य जैसे हम गिन सकते हैं। రోమీలు అనగానే మధ్యరాత్రి నుండి మధ్యరాత్రి వరకు ఒక దినంగా లెక్క వేస్తూ ఉంటారు. रोमियो ने भी वो आधा रात से और एक दिन का आधा रात तक एक दिन बोल के वो गिनते हैं। దేవునికి బదులుగా परमेश्वर के ओर से వాళ్ళే దేవుళ్ళులాగా మార్చివేసి ఉన్నారు. वो भी एक नया नया वो कानून लाया था। కాబట్టి మనం ఒకసారి పరిశీలించుకుందాం. और हम एक बार देखेंगे మరి మతాల్లో మార్చి ఉన్నారు, उनका भक्ति में भी कुछ बदल आया था, దేవుళ్ళని మార్చి ఉన్నారు, वो उनका मूर्ति में बदल आया था, సమయాల్ని మార్చి ఉన్నారు. उनका जो समय था उनको भी बदल आया। కానీ మారనటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. लेकिन जो हम विश्वास किया हमारा परमेश्वर यीशु ने कभी भी नहीं बदल सकते हैं। మన దేవుడు ఎప్పుడు కూడా మారడు. हमारा परमेश्वर कभी भी नहीं बदलेगा। మన దేవుణ్ణి మనం కలిగి ఉండటం అనేది గొప్ప ఆధిక్యత. तो जब जैसे हम विश्वास किया प्रभु में विश्वास में आया वो एक बड़ा आशीष है। మన పితరులు దేవుణ్ణి మార్చి ఉన్నారా? हमारा पूर्वजों ने क्या उनका मूर्ति को झुका होगा? మన దైవజనులు ఏమైనా మార్చి ఉన్నారా? क्या अपना पास्टर और आपका गुरुजी कुछ बदला है क्या? రాజులు ఏమైనా మార్చి ఉన్నారా? कोई राज्य ने कुछ बदला है क्या? ఇవన్నీ కూడా పరిశీలించుకోవాల్సి ఉన్నాం. हम ये पूरा भी हम बहुत ध्यान देना है। ఎందుకంటే क्यों? దేవుడు ఆయన ఎప్పుడు కూడా మాట తప్పనటువంటి వాడు. क्योंकि हमारा परमेश्वर कभी भी उनका वादा से पीछे नहीं जाएगा। మానవుణ్ణి ఆశీర్వదించవాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. परमेश्वर आशा करता है कि हर एक इंसान को भी आशीष दे। కాబట్టి మనం ఒక్కసారి పరిశీలించుకుందాం. इसलिए हम एक बार सोचेंगे దేవుడు మారనవాడు. हमारा परमेश्वर कभी भी नहीं बदलेगा, ఆయన గ్రంథం మారదు. उनका बाइबल भी नहीं बदलेगा। ఆయన మారనటువంటి దేవుడు కాబట్టి हमारा परमेश्वर कभी भी नहीं बदलेगा। మనము इसलिए కూడా మనుషులను వైపు చూడకుండా हम भी कोई इंसान की तरफ नहीं देखना, దేవుని వైపే చూద్దాం. केवल परमेश्वर की ओर से ही देखना है। దేవుని గ్రంథంలో ఉన్నటువంటి విషయాల్ని పరిశీలించుదాం. और जो कुछ बाइबल में लिखे हैं हम ध्यान से पढ़ेंगे। దేవుడు ఇన్ని చోట్ల వ్రాసినప్పటికీ కూడా जितने जगह में भी लिखे हो మనుషుడు మారకుండా ఉండడమే ఆయన ఏర్పాటు అయి ఉన్నది. तो हर एक इंसान भी बदलना है, यही परमेश्वर का इच्छा। మనం ఎప్పుడు కూడా మారకూడదని దేవుడు మనతో చెప్తూ ఉన్నాడు. तो हम कभी भी परमेश्वर का वचन के अनुसार जीना है। నెబుకద్నెజరు అన్యుడైనప్పటికీ కూడా नेबुकदनेजर देखे तो वो एक अन्य जाति है, అతడు దేవుని గురించి తెలుసుకొనకపోయినప్పటికీ वो కూడా तो परमेश्वर के बारे में तो नहीं जान लिया था, అతని యొక్క ఆసక్తిని బట్టి लेकिन जो उनका भीतर में जो आशा था అతనికి దేవుని యొక్క దర్శనాన్ని ఇచ్చి ఉన్నాడు. वो परमेश्वर उनको उनका दर्शन दिखाया। ఆ దర్శనాన్ని మానవుడు చెప్పలేరు కాబట్టి वो उस दर्शन का विवरण इंसान कोई भी नहीं दे सकते हैं, భక్తుడైనటువంటి దానియేలు ద్వారా ఆ విషయాన్ని చలవిచ్చి ఉన్నాడు. इसलिए परमेश्वर ने उनका दास दानियल को चुना और दानियल को से साथ विवरण दिया। దానియేలు చాలా భక్తి కలిగిన వాడు. दानियल देखे तो वो एक अच्छे परमेश्वर डरते हुए व्यक्ति है, దేవుని మీదే ఆసక్తి కలిగిన వాడు. वो परमेश्वर का ऊपर बहुत आशा रखता था దేవుడిచ్చినటువంటి ప్రతి మాటని కూడా అతను అనుసరించి ఉన్నాడు. और जो भी परमेश्वर आज्ञा दे उस आज्ञा के अनुसार जीने वाले था। రాజుగారు చెప్పిన విగ్రహారాధన చేయలేదు. तो जो राजा कहा जो मूर्ति को सिर झुकाओ बोलते दानियल नहीं सुना। తర్వాత రాజు గొప్పవాడినని చెప్పినప్పటికీ కూడా అతనికి లోబడలేదు. जब राजा ने कहा मैं एक बड़ा अमीर हूँ व्यक्ति हूँ बोले तो ఆ తర్వాత రాజులు కూడా దానియేలు భక్తుడిని ప్రేరేపించారు కానీ
అతను ఏమాత్రం కూడా రాజీ పడినట్లుగా చెప్పబడలేదు. हम देखें तो बाद में हम पढ़े तो बहुत अलग अलग लोग भी दानियल को गिराने के लिए कोशिश किया, लेकिन दानियल नहीं गिरा. మనం ఒక్కసారి పరిశీలించుకున్నాం. तो क्या है, हम भी एक बार पढ़ మనల్ని మనుషులు ఎవరైనా చెప్తే వింటున్నామా? क्या हम इंसान का बाकी लोगों का बात सुन रहा है? దేవుడు ఎప్పుడు కూడా ఒంటరివాడే. परमेश्वर कभी भी हमारे साथ रहेगा. ఆయనతో మనం జీవిస్తూ ఉన్నప్పుడు हम हमारे परमेश्वर के साथ रहते हैं, ఆయన మాటలకు మనం ప్రాధాన్యత ఇవ్వవలసి ఉన్నాం. तो हम परमेश्वर का वचन के ऊपर हम बहुत ध्यान देना है. మనం ఎప్పుడు కూడా మార్చుకోకూడదు. हम कभी भी वचन को नहीं बदलना. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించుకోవాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. तो जब हम वचन पढ़ते हैं बहुत ध्यान से पढ़ना है और वचन के अनुसार जीना है. దానియేలు दानियल ने తనతో పాటు ఉన్నటువంటి తన పనివారు और उनके साथ जो काम करने व्यक्ति था, తన దేశం నుండి వచ్చినటువంటి మనుషులు और उनका खुद देश से कुछ व्यक्ति आया, वो भी అందరూ గ్రహించేటట్లుగా वो सब भी अच्छे से ग्रहण करने के लिए దానియేలు చాలా జాగ్రత్తగా ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. दानियल का जीवन बहुत अच्छे से जीवन बिताया. ఒకసారి మనం పరిశీలించుకొని जब हम हमारा हृदय को हम खुद परीक्षा देख के, భక్తుడైనటువంటి దానియేలు వలె जैसे दानियल ने जीवन बिताया, మన జీవితాల్ని కూడా हम भी वैसे जीना है. ఆ విధంగా అలవర్చుకోవాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ऐसे ही हम जीते हुए परमेश्वर के साथ रहना है. కాబట్టి ఒకసారి పరిశీలించుకుందాం. इसलिए आइए हम हमारा हृदय के एक बार जांचेंगे, దేవుని మాటకు మనం ఎంతవరకు ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. हम कितना हम परमेश्वर का वचन को सुन रहा है. దేవుని మాటల్ని మనం ఆలోచించవలసి ఉన్నాం. हम परमेश्वर का वचन के बारे में सोचना है, దేవుని యొక్క రాజ్యంలో మనం చేరవలసి ఉన్నాం. और परमेश्वर का राज्य में हम पहुंचने ఆ वाले हैं. రాజ్యాన్ని చేరడానికి మనలో ఎంతమంది సిద్ధంగా ఉన్నామో तो उस राज्य में पहुंचने के लिए हम कितने हमारे से तैयार ఆ है. రాజ్యమే శాశ్వతమైనది. वो राज्य है, अनंत काल रहेगा, ఆ రాజ్యములో మనం నెమ్మది పొందగలం. और उस राज्य में हमको शांति मिलते हैं. మట్టి శరీరం వలె ఉన్న మన శరీరం కంటే जो मिट्टी का देह है, इस देह का भी ज्यादा మహిమ కలిగిన దేహంతో దేవుని రాజ్యంలో ప్రవేశించగలమని एक महिमा का देह से हम परमेश्वर में पहुंच सकते हैं. ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. तो यही है आज का वचन. ప్రార్థన చేసుకున్నాం. आइए दुआ करेंगे. గనుడు అయిన దేవ, हमारा पिता परमेश्वर, పరిశుద్ధుడు అయిన తండ్రి, पवित्र पिता, మీరు సెలవిచ్చి ఉన్న మాటల ప్రకారంగా पिता जैसे आप आज वचन दिया, మేము గమనించుటకు సహాయమును దయచేయండి. उस वचन के अनुसार हम जीने के लिए सहायता వినుచు ఉన్న कीजिए. ప్రతి శ్రోతను మీరు ఆశీర్వదించుమని पिता जितने लोग वचन सुन रहे हैं सबको भी आशीष दे. రక్షకుడైన छोटी से दुआ యేసు పరిశుద్ధ నామమున అడుగుచూ ఉన్నాము తండ్రి. यीशु के नाम से मांगता हूँ पिता. ఆమేన్. आमीन.